పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించి వారు ఆయా పట్టణముల ద్వారా యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను కైకొంటకును వాటిని వారికి అప్పగించి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రార్థన చేస్తున్నాం. దైవ తండ్రి మీ వందనాలు. యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం దయచేయి. ఇదిగోనైనా ఈ శ్రమలో మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీ దాసునైన నన్ను మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ గోరుగా వాడుకోండి. మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చింప చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. మరి ఈ శిష్యుడు అతడు ఒక విశ్వసించినటువంటి ఒక యూదురాలి కుమారుడు. అంటే తిమోతి యొక్క తల్లి యూదులు వాళ్ళు. తర్వాత అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆమెమో యూదురాలు, ఆయనేమో గ్రీసు దేశస్థుడు. సరే, మరి వీరు లుస్త్రలోను ఈకొనిలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి మంచి పేరు పొందినటువంటి వాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆయా ప్రదేశంలోని అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని చేయించాము. ఇక్కడ మనం గమనిస్తే పౌలు దేవుని సేవకుడు కనుక మరి తిమోతిని కూడా తన సేవలో దేవుని పరిచర్యలో వాడుకున్నటువంటి ఉద్దేశంతో మరి తిమోతిని తనతో కూడా రావాలని ఆయన కోరుతూ వచ్చాడు. 4వ వచనంలో మనం గమనిస్తే వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని వారికి అప్పగించి కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇక్కడ మనం గమనించినప్పుడు పెద్దలు అంటే దేవుని సేవకులు, మరి అనుభవం కలిగినటువంటి వారు, ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి వారు, ప్రార్థనాపరులు, విశ్వాసములో ఎదిగినటువంటి వారు, పరిశుద్ధత విషయంలో వాక్యానుసారమైనటువంటి జీవితాలు వారు జీవించినటువంటి వారుగా ఉంటున్నారు. కనుక అక్కడ కొంతమందిని పెద్దలు నిర్ణయించినటువంటి విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించి అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 5వ వచనంలో మనం గమనిస్తే
కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తిమోతి అంటే అర్థం ఏమిటి అని అంటే తండ్రిని ఘనపరచువాడు. తిమోతి అంటే ఏంటి అర్థము? తండ్రిని ఘనపరచువాడు, తండ్రిని ఘనపరచువాడు. కనుక అలాంటి మంచి పేరు మరి తిమోతికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మంచి పేరు ఎప్పుడు వస్తుంది? మంచి పేరు మంచిగా జీవించినప్పుడు మంచి పేరు వస్తుంది. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మంచి పేరు వస్తుంది. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు వారు ఉద్యోగస్తులు అనేటువంటి విధానంలో వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఇలాగా వారు చేసేటువంటి మంచి పనులను బట్టి వారు మంచి పేరు పొందేటువంటి వారుగా ఉంటారు. చెడు పనులు చేస్తే చెడ్డవారు అంటారు, మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు. కనుక ఇక్కడ తిమోతి మంచి పేరు పొందినటువంటి వాడని 2వ వచనములో మనం చూస్తున్నాం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మంచి పేరు పొందినటువంటి ఒక ఇద్దరిని మీకు చూపిస్తాను. చూడండి, ఇదే అపొస్తల కార్యములు 10వ అధ్యాయం. 22వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. చాలు. ఎవరైనా? కొర్నేలి. ఈయన శతాధిపతి, అంటే ఈయన ఒక 100 మందికి అధికారి. అయితే ఈయన ఎలాంటి వాడుగా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే చూడండి, మరలా చదువుతాను. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. చూసారా? ఎలాంటి వాడైనా? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు. నీతిమంతుడు, దేవునికి భయపడువాడు అంటే నీతిమంతుడు అంటే నీతిగా జీవించేవాడు, నీతిగా నిజాయితీగా జీవించేవాడు. అందుకే ఆయన నీతిమంతుడును అని పిలువబడుతున్నాడు. ఎవరైనా కొర్నేలి ఎటువంటి వాడు అని అడిగితే ఏం చెప్తారు? అతడు నీతిమంతుడండి, అతడు నీతిమంతుడు, అతడు నీతిగా జీవించేవాడు, అతడు అన్యాయస్తుడు కాదు, అతడు మోసగాడి కాదు, అతడు అబద్ధం ఆడేవాడు కాదు. చూసారా? కాబట్టి అతడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. రెండవది దేవునికి భయపడేవాడు. రెండవది ఏంటంట? దేవునికి భయపడేవాడు. ఎవరు? కొర్నేలి. దేవునికి భయపడేవాడు అంటే దేవుడంటే భయం. దేవుడంటే ఏదైనా తప్పు చేస్తే కొడతాడేమో, ఏదైనా పొరపాటు చేస్తే శిక్షిస్తాడేమో. చూసారా? అందుకని ఆయన దేవునికి భయపడతాడు. కొంతమంది జీవితంలో మనం చూస్తే దేవుడంటే భయం ఉంటుందా? ఉండదు.
దేవుడు అంటే భయం ఉండదు, దేవుడికి భయపడరు, దేవునికి లోబడరు. మరి కొర్నేలు జీవితంలో మనం చూస్తే ఆయన దేవునికి భయపడతాడు. దేవుడంటే భయం. ఎందుకు దేవుడంటే భయం? దేవుడంటే ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసినటువంటి వాడు ఆయన. అందుకే మనము ఆయన సృష్టించిన సృష్టి, ఆయనే మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారం, ఆయన మేపు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. చూసారా అని ఆ కీర్తనలో 100వ కీర్తనలో రాయబడింది. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనే మనను పుట్టించాడు, ఆయనే మనకు ప్రాణం పోశాడు, ఆయన మనకు జీవం ఇచ్చాడు. సరే, ఆయన మనకు మంచి ఆయుష్ కాలాన్ని ఇస్తూ వస్తున్నాడు ఆయన. కనుక అందుకే మనం ఎలాగున్నాము? సజీవులంగా భూమి మీద ఉన్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, మంచిగా జీవిస్తున్నాం. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ కొర్నేలి నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, తర్వాత యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎలాంటి వాడంట? మంచి పేరు పొందినవాడు. ఎవరి వలన పొందాడు మంచి పేరు? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. సరే, కాబట్టి ప్రియులారా, మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంతో టైం పడుతుంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంతో టైం పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క క్షణం చాలు. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంతో టైం పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క క్షణం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఈ యొక్క కొర్నేలి మరి మంచి పేరు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అలాగే మనం చూస్తే మరి ఈయనకు ఊరికే వచ్చిందా మంచి పేరు? ఊరికే వచ్చింది. చూడండి 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవచ్చాడు. ఎలాంటి వాడు? భక్తిపరుడు. అక్కడ రాసిన మాటలో 1వ వచనంలో ఇటలీ పటాలనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. ఎలాంటి వాడంటే కొర్నేలి భక్తిపరుడు. భక్తిపరుడు అంటే భక్తిగా జీవించు, అంటే దేవుడంటే భక్తి కలిగినటువంటి వాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. సరే, కుటుంబం అంతా కూడా ఎలాగుందంట? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. సరే, ఇలాంటి కుటుంబాలు ఏం చేయబడతాయంటే ఆశీర్వదించబడతాయి. ఇలాంటి కుటుంబాలు ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతా ఉంటాయి. కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటది? ఆ కుటుంబము ఒక పరలోకం లాగా ఉంటది. ఎందుకంటే ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, తర్వాత రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అంటే వాళ్ళు ప్రార్థన పెట్టమని కోరారు. ఆ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కుటుంబం అంతా కూడా ఏం చేశారంటే త్వరగా ఆ ఇల్లంతా చిమ్మేశారు,
కింద చాపలు పరిచారు. ఆ తర్వాత ఏం చేశారు? బ్యాండ్ తీసుకున్నారు, తర్వాత కంజీలు తీసుకున్నారు. ఇక చూసుకోండి, అందరు కూర్చొని పాటలు పాడుతూ ఉంటే, ఆ బ్యాండ్ వాయిస్తూ ఉంటే, ఆ కంజీలు వాయిస్తూ ఉంటే ఇంకెట్లుంటుంది చూడు. అదే ఒక పరలోకం, అదే పరలోకం. చూసారా? అలాంటి కుటుంబాల్లో దేవుని సన్నిధి దిగుతుంది. అలాంటి కుటుంబాలు ఏం జరుగుతుంది? ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు, ప్రార్థనలు జరిగేటప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ ఇంటి మీదకు దిగుతుంది, ఆ ఇంట్లోనికి దిగుతుంది. ప్రభు చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన? 2 3 నా నామములో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 3 ఎక్కడ కూడుకొని ఆయన నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో అలాంటి వారి మధ్యలో ఆయన ఉంటాడు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ క్షేమం ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమస్యలు ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అంటే ఆ కుటుంబం అంతా కూడా, భార్య భర్త పిల్లలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. మరి ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటారు, బైబుల్ చదువుతారు, పాటలు పాడుతారు. చూసారా? అలాగే రాత్రి సమయంలో కూడా కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ కదా, చేసుకుంటా ఉంటారు. ఇలాగ చేసుకునేటప్పుడు వాళ్ళు దేవునికి దగ్గరవుతూ ఉంటారు, దేవుడు వాళ్ళకి దగ్గరవుతూ ఉంటాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మరి దేవునిలో సంతోషించేటువంటి కుటుంబము కొర్నేలి కుటుంబం. కనుక ఈ కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజలకు బహు ధర్మము చేయించుండువాడు. ధర్మం చేసేవాడు ఏం చేస్తాడు? ధర్మం చేస్తాడు. ధర్మం అంటే ఏం చేస్తాడు? దాన ధర్మములు, దానం ధర్మాలు చేయడం అంటే మరి డబ్బులు కావచ్చు, లేక వస్తువులు కావచ్చు, కొన్ని పొలాలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. దాన ధర్మాలు చేసేటువంటి వాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే మరి వారు ప్రజల క్షేమం కోరి ప్రజలకు సహాయం చేసేటువంటి వారు కాబట్టి దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు, వీళ్ళు ప్రజలకు ఇస్తూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ కొర్నేలి ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా? 2వ వచనంలో, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎలాంటి వాడంట? ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడంటే దేవునితో మాట్లాడేవాడు. దేవునితో మాట్లాడుతుంటాడు. ప్రభా, నా సమస్య ఇదయ్యా, నా కష్టం ఇది, నువ్వు నా సహాయం చేయి. ఇదిగో నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు, ప్రజలను ఆశీర్వదించు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యేటట్టు సహాయం చేయి. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. అది కొంతమంది అసలు ప్రార్థనే చేయరు. ఎందుకని? వాళ్ళకి సమస్యలు లేవా? సమస్యలు ఉంటాయి.
సమస్యలుగానే ఉంటాయి, కానీ వాడు ప్రార్థన చేసే అలవాట్లు లేదు. ఎలా పోతాయి సమస్యలు? ఎలా తీరుతాయి సమస్యలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అది ఏ సమస్య అయినా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి కొన్నేలి ప్రార్థన జీవితాన్ని మనం ఇక్కడ చూడగలం. కొన్నేళ్ళు ఎలాంటి వాడంట? భక్తిపరుడు. రెండవది దాన ధర్మాలు చేసేవాడు. మూడవది ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు మొదటిది భక్తిపరుడు, రెండవది దాన ధర్మాలు చేసేవాడు, మూడవది ఏం చేస్తాడు? ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ, అది సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడు. అంటే దేవునితో మాట్లాడేవాడు. కాబట్టి దేవుడు ఆయనతో కూడా మాట్లాడేవాడు. దేవదూత వచ్చి ఏం చెప్పింది? కొన్నేలి అని పిలిచిందంట. పిలిచి ఏం చెప్పింది? నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అది అక్కడ రాసినటువంటి మాట. మూడవ వచనం చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనపడు. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలండి. ఎక్కడ చేరినాయి? కొర్నేలి ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి? దేవుని సన్నిధికి చేరాయి. అది పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడ చేరుతాయి? దేవుని సన్నిధికి చేరుతాయి. కొంతమంది ప్రార్థన చేసే దేవుని సన్నిధికి చేరు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూసారా? ఎవడైనాను దైవభక్తుడైంది ఆయన చిత్తమును జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు మనం ఆలకిస్తాడంట? దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? విన్నాడు, ఆలకించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు అని ఇక్కడ మనం చూస్తాం. కనుక కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది అని ఎవరు చెప్తున్నారు? దేవదూత. దేవదూత వచ్చి చెప్తుందంటే దేవుడు దేవదూతను పంపించి కొర్నేలికి చెప్పమన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే ఏ దూత కూడా ఎక్కడికి పోవడానికి వీల్లేదు. దేవుడు చెప్తేనే దూతలు వెళ్ళాలి. అందుకే కొర్నేలి దగ్గరకు దేవదూత వచ్చి చెబుతుందంటే దేవుడే చెప్పి పంపించాడు. కొర్నేలికి చెప్పు, ఓ దేవదూత కొర్నేలికి చెప్పు, ఆయన చేసే ప్రార్థనలన్నీ
నా సన్నిధికి చేరేయను చెప్పు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దేవదూత వచ్చి కొర్నేలికి అప్పుడు కొర్నేలి ఎంత సంతోషించుంటాడు చెప్పండి. వాళ్ళ కుటుంబం అంతా ఎంత సంతోషించుంటది. దేవదూత కనపడింది నాకు 3 గంటలప్పుడు. కనపడి ఏం చెప్పిందండి అంటది కదా భార్య ఆశతో, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్పి వెళ్ళిపోయింది దేవదూత అని చెప్తాడు భార్య. అప్పుడు ఆ భార్య ఎంతో సంతోషిస్తుంది కదా. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి ఇక్కడ కొర్నేలి మంచి భక్తి పరుడు, దాన ధర్మాలు చేసేవాడు, తర్వాత ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. మన భర్తలు కూడా అలా ఉన్నారా? అలాగ భక్తిగా జీవిస్తున్నారా? ప్రార్థనా పరులుగా ఉంటున్నారా? అసలు రక్షించబడినారా? ప్రేమైన దేవుని పిల్లరా, బైబిల్ చెప్తుంది 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట. ఏం రాయబడింది తెలుసా? అక్కడ చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఏం చేయబడతారండి? రాబట్టబడవచ్చును. భార్యల నడవడి వలన భర్తలు రాబట్టబడవచ్చును అంటే అక్కడ రాసిన మాట ఏంటంటే మీ పవిత్రమైన ప్రవర్తన. అంటే భర్తలు మారలేదంటే కారణం ఎవరు? భార్యలే అక్కడ రాస్తుంది. అంటే భార్యల యొక్క ప్రవర్తన బాగుంటే భర్తలు కూడా నేను కూడా వస్తాను, నీతో కూడా వచ్చేస్తా, నేను ఎక్కడికి? మందిరానికి. అది ఇప్పుడు భార్యలు భర్తలు పిలుస్తుంటే ఏమండి రండి మందిరానికి పోతాను పిలిచారు? ఎప్పుడైనా పిలిచారా? పిలవరు. ఏం చేస్తారు? ఎప్పుడు పిలుస్తారు? ఏమండి మా అక్క కొడుకు పెళ్ళంట, వారం రోజుల ముందుగా రమ్మన్నారండి అని చెప్తారు. అట్లాగైతే పద అని చెప్తా ఉంటారు. పెళ్ళికి, పేరంటాలకి, శుభకార్యాలకి పరిగెస్తారు కానీ దేవుని మందిరానికి మాత్రము రారు. కారణం ఏంటి? ఎందుకు రారు? భార్యల ప్రవర్తనను బట్టి భర్తలు రాబట్టబడవచ్చును. ఉందా మీ బైబిల్లో? ప్రపంచంలో ఉండే ఏ బైబిల్లో చూసినా కూడా 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనము చదివితే అక్కడ కనిపిస్తాయి. కాబట్టి భర్తలు రావడం లేదంటే, భర్తలు మారితే ఇక ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? భర్తలు మారడం లేదు అంటే వాడు దేవుని వాక్యానికి లోబడరు, వాడు ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి రారు. ఎలా దీవించబడతారు? ఎలా ఆశీర్వదించబడతారు? ఎలా కుటుంబాలు కట్టబడతాయి? ఎలా కుటుంబాలు దీవించబడతాయి? ఎలా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం అడిగాడు తెలుసా దేవుణ్ణి?
ఏమడిగాడు తెలుసా? 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడు? ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? దేవా యెహోవా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడు కాక. చూసారా? అయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదమునందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. సరే, కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతాయి. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. భార్య, భర్త, బిడ్డలు అందరూ దీవించబడతారు, అందరూ ఆశీర్వదించబడతారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని వాక్యంలో రాసి ఉంది. ఆయన మనను ఆశీర్వదించితే అది అన్నిటికీ కూడా అది ఆశీర్వాదకరంగానే ఉంటది. సరే, కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ యొక్క అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. 5వ వచనం, కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సరే, సంఘములు ఎలా ఉన్నాయంట? విశ్వాసమందు స్థిరపడి. సంఘములు అంటే పౌలు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త ఆయా ప్రాంతాల్లో ప్రకటించి అనేక ఆత్మలు రక్షించి అనేక ఆత్మలకు బాప్తిజాలు ఇచ్చి వాళ్ళను ఒక సంఘముగా ఏర్పరిచి వాళ్ళని దేవుని యొక్క కృపలో పెంచుతూ ఉన్నాడు పౌలు. అందుకే ఆయన చేసినటువంటి సేవలో సంఘములన్నీ కూడా ఎలా ఉన్నాయంట? విశ్వాసమందు స్థిరంగా ఉన్నారన్నమాట. స్థిరంగా ఉన్నారు. విశ్వాసమందు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. మరి విశ్వాసమందు స్థిరపడి ఉన్నారంటే ఇక్కడ వాళ్ళ విశ్వాసాన్ని ఎవరు కూడా చెడగొట్టలేరు. బాగా దేవునిలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యములో బాగా ఎదుగుతున్నారు. ఇచ్చే విషయంలో బాగా ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు స్థిరపడిపోయినారు. ఇక వాళ్ళని ఎవరు అది విశ్వాసమందు స్థిరపడి అంటే స్థిరపడ్డ వాళ్ళు ఏం చేస్తారు? దేవునిలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటారు. దేవునికి దగ్గరవుతూ ఉంటారు. సరే, కనుక వాళ్ళు ఎలా ఉన్నారంటే స్థిరపడ్డారు. విశ్వాసమందు స్థిరపడ్డారు. తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ సంఘములు ఏం చేస్తున్నాయి? లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి. సంఘములు లెక్కకు విస్తరించుచుండెను. విస్తరిస్తున్నారంటే సంఘం ఏం చేయబడుతుంది? విస్తరిస్తా ఉందంటే కారణం ఏంటి అంటే అనేక ఆత్మలు, అనేక మంది మనుషులు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. సంఘము విస్తరించిపోయింది. సంఘం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది అని చెప్పడానికి మరి మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సంఘము విస్తరించబడాలంటే మొట్టమొదటిది సంఘము ప్రార్థన జీవితం కలిగినటువంటిది కాదు. ఎలా ఉండాలి? సంఘము ప్రార్థన చేసేటువంటి సంఘముగా ఉండాలి. అర్థమవుతుందా? సంఘము ఎలా ఉండాలి?
ప్రార్థించే సంఘముగా ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. సంఘము ఏం చేస్తుంది? సంఘము ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాలలో ఉంచబడింది. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. చూసారండి, సంఘం ఏం చేస్తుంది? దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎలాగ చేస్తుంది ప్రార్థన? అత్యాశక్తితో. అత్యాశక్తి అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. అది కూడా మామూలు ఆసక్తి కాదు, అత్యాశక్తి. ఎలాంటిదంట? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? సంఘము ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తా ఉంది. అదే అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. 12వ అధ్యాయము 12వ వచనం. మరియ ఇంటిలో సంఘము ఏం చేస్తుందంట? ఇంట్లో ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. సరే, ఏం చేస్తున్నారు? మరియా ఇంట్లో ఏం చేస్తున్నారు? ప్రార్థన. మరియమ్మ ఇంట్లో సంఘస్థులందరూ కూడా కూడి ప్రార్థన చేస్తున్నారు. సంఘస్థులు అంటే ఎవరు? సంఘము మరియమ్మ ఇంట్లో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఏంటి? పేతురుని చెరసాలలో వేశారు. ఇప్పుడు పేతురు విడుదల కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలని. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు, వాక్యాలన్నీ కూడా తెలుసు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించి ఏం చేశాడు? పేతురు చెరసాలను నిద్రపోతా ఉంటే దేవదూత తట్టి లేపింది. పేతురు, నువ్వు నాతో కూడా వచ్చేయని చెప్పి తీసుకొని వచ్చింది బయటికి. ఇంకేం ప్రమాదం లేదు, ఎలాంటి భయం లేదనుకున్నప్పుడు పేతురుని వదిలిపెట్టేసి దేవదూత పరలోకానికి వెళ్ళాడు. చూసారా? ప్రేమలో దేవుడారా, ప్రార్థన జీవితం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలంటే ప్రార్థించే సంఘముగా ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35 వచనాలు చదవండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 34-35 వచనాలు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి పొదువలేకపోయినో. చూసారా ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ ఉండే సంఘస్థులు ఏం చేస్తారు? భూములు అమ్మేశారు, ఇల్లులు అమ్మేశారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దేనికి పెట్టారు? సేవ చేసేదాన్ని. దేవుని సేవకులు సేవ చేయాలంటే ఏం చేశారు? వాళ్ళు భూములో ఇల్లులో అమ్మి వేశారు. మరి నేటి దినాల్లో ఏం చేస్తున్నారు అంటే దేవునికి ఇవ్వకుండా ఇల్లులు పొలాలు కొనుక్కునే వాళ్ళు ఉంటున్నారు. రివర్స్ అయిపోయింది వ్యవహారం. ఏమైపోయింది? ఆ దినాల్లో భక్తులు అలాగ చేశారు. ఈ దినాల్లో భక్తులు ఎలాగున్నారు?
ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, బంగారు వస్తువులు కొనుక్కుంటున్నారు దేవుడికి ఇవ్వకుండా. అది ఆనాటి భక్తులకు నేటి భక్తులకు తేడా. అర్థమవుతుందా? ఏం చేశారంటే వాళ్ళు భూములు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు. ఏం చేశారు? ఆ డబ్బంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. చేయండి అయ్యా, సేవ చేయండి అయ్యా, ఆత్మలు నశించిపోయే ఆత్మలు రక్షించబడాలయ్యా, వారు దేవుని రాజ్యంలో చేరాలి. ఇదిగో మాకు ఇల్లు వద్దు, మాకు ఈ భూములు ఈ పొలాలు మాకు వద్దు, మేము దేవుడికి ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడికి చేశారు. అలాగే ఇచ్చేవాళ్ళు ఉంటే సంఘాలు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి, అభివృద్ధి చెందుతాయి, నశించిపోయే ఆత్మలు రక్షించబడతారు, సువార్త సేవ ప్రకటించబడుతూ ఉంటది, అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడుతూ ఉంటారు. అర్థమైందా? చూడండి, మొదటిది సంఘము ఏం చేసింది? ప్రార్థన చేసింది. రెండవది సంఘం ఏం చేసింది? రెండవదిగా సంఘం ఏం చేసింది? భూములు ఇళ్ళు అమ్మి ఆ డబ్బు ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మూడవది ఏం జరిగింది తెలుసా? వారు ఇవ్వడమే కాదు, వారు సువార్త ప్రకటించారు. సంఘస్థులు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. చూడండి, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 6 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకాయలోను ముర్రోగిను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చూసారా ఏం చేశారు వాళ్ళు? తెస్సలోనికయులు ఏం చేశారు? వాడు సువార్త ప్రకటించారు. ఆ దినాల్లో వాడు భక్తులు కాబట్టి వాడు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. మరి నేటి తరం భక్తులు ఎలా ఉన్నారు? సువార్తను కప్పి పెడుతున్నారు, సువార్తను ప్రజలకు అందించడం లేదు. ఎక్కడో కొద్దిమంది భారం కలిగినటువంటి వాడు సువార్త ప్రకటించాలి, సిలువ వేయబడిన యేసును ప్రజలకు తెలియజేయాలి అని కొంతమంది భారం కలిగిన వాళ్ళు మాత్రమే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ సువార్తలు ప్రకటించే వాళ్ళుగా ఉంటున్నారు. కానీ అనేక మంది ఇలాంటి అనుభవం లేనటువంటి వారుగా ఉంటున్నారు. మనకెందుకులే, మన వరకు చాలులే, మనం రక్షించబడితే చాలులే, మన బిడ్డలు మన భర్తలు మనం బాగుంటే చాలులే, ఇతరులు ఏమైతున్నా పర్వాలేదు. కానీ ప్రభు అలా అనుకోవటం లేదు. ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు నా ప్రజలు నశించిపోతున్నారే,
వారి చెడు అలవాట్లకు దురలవాట్లకు లోనైపోతున్నారే, ఎవరు వీళ్ళకి చెప్తారా వాళ్ళకి సువార్త అని ప్రభువు ఆయన బాధపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాడు యెషయా ప్రవక్త. ప్రభు దర్శనం చూసి ఆయన నేను వెళ్తాను ప్రభా అని చెప్పాడు. నన్ను పంపించు ప్రభా, నేను వెళ్తాను అన్నాడు సువార్త ప్రకటించడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే తెస్సలోనికీయులు ఏం చేశారంట? సువార్త వాళ్ళు ప్రకటించారు. చూడండి, మరలా చదువుతాం. 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకొనిన వారైతిరి. చూసారా? మమ్మును ప్రభును పోలి మీరు నడుచుకున్నారు అంటే పౌలు ఏం చెప్తాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మీరు క్రీస్తును పోలి నడుచుకున్నా ఒకటే, నన్ను పోలి నడుచుకున్నా ఒకటే అని అన్నాడు పౌలు. అంటే అంత ఎలాగ జీవించాడు ఆయన? మాదిరికరమైనటువంటి జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి సంఘము ఏం చేస్తా ఉంది? క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉందంట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాసింది. చదువుదామా? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చూసారా? సంఘము విస్తరిస్తూ ఉందంటే సంఘం ఎలా ఉందంటే ఇక్కడ 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. సరే, కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచుంది అంటే సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది. క్షేమంగా ఉంటూ అది అభివృద్ధి చెందుతుంది. సంఘం ఏం చేస్తుంది? క్షేమంగా ఉంది, అది అభివృద్ధి చెందుతుంది. అది సంఘము క్షేమాభివృద్ధి చెందుచు సమాధానము కలిగిండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచుండును. అంటే ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలిగి, అంటే ఆ సంఘము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగినటువంటి సంఘం అని. అందుకే ఆ సంఘం ఏం చేయబడుతుంది? విస్తరిస్తా ఉంది. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పాడు దేవుడు. దేవుని యొక్క ఆత్మను మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి వారుగా ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో మెలకువగా ఉండాలి. చూసారా? కాబట్టి అందుకే మొట్టమొదటిగా ఆ యొక్క సంఘము ఎలా ఉన్నది తెలుసా? ఎంతమంది ఉన్నారు సంఘములు? మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ మొదట్లో 120 మంది ఉన్నారు. ఎంతమంది? 120 మంది ఉన్నారు. ఆ 120 మంది ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదుగుతూ ఉంటారు. రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చూస్తే అక్కడ సంఘము విస్తరించింది. 3000 మంది చేర్చబడ్డారు. ఎంతమంది? 3000 మంది. మొదట్లో 120 మంది కూడుకున్నారు సంఘముగా. రెండవ అధ్యాయంలో చూస్తే 41వ వచనంలో
3,000 మంది చేర్చబడ్డారు. అంటే సంఘం ఏం చేయబడుతుంది? అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తా ఉంది. తర్వాత చూడండి 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ 5,000 మంది 5,000 మంది చేర్చబడ్డారు. అంటే 5,000 మంది యేసు ప్రభువు నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, సంఘములు చేర్చబడ్డారు. ఈ రీతిగా ఆ దినాల్లో ఏం చేయబడతా ఉంది? సంఘము విస్తరిస్తా ఉంది, అభివృద్ధి చెందుతుంది. అది సంఘము క్షేమాభివృద్ధి చెందుచు విస్తరించుచుండెను అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు విస్తరిస్తుంది, ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే ఆ సంఘము ప్రార్థించే సంఘము. రెండవది వాళ్ళు చేసిన పని ఏంటి? భూములు, ఇళ్ళు ఏం చేశారు? అమ్మేసి ఆ డబ్బు అంతా దేవుడికి ఇచ్చారు. మూడవదిగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చూస్తే సువార్త ప్రకటించేటువంటి సంఘం. అందుకే ఆ దినాల్లో సంఘాలు ఏం చేయబడుతున్నాయి? ఆశీర్వదించబడుతున్నాయి, విస్తరించబడుతున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేమ దేవులారా, మరి సంఘము అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంది. ఈ సంఘం ఎలా ఉండాలంటే తెలుసా? ఈ సంఘం ఎలా ఉండాలంట ప్రభు కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూసారండి, సంఘం ఎలా ఉండాలంట? అది పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. మత్సైనో ముడతైనటువంటిది లేనటువంటిదిగా ఉండాలి. ఎవరి సంఘము? పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో వివాహం జరుగుతుంది. ఈ సంఘంతో, సంఘం అనేటువంటి పెండ్లి కుమార్తె. చూసారా, పెండ్లి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం జరుగుతుంది? వివాహం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. తన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది అని రాస్తున్నది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ మాట మనం చూస్తాం. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, 6-7 కలిసినాయి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచుతామని చెప్పగా ఏంటిది? చూడండి, భార్య ఏం చేస్తుంది? తను తాను సిద్ధపరచుకుంటుంది. ఎవరి ఈ భార్య? సంఘం అనేటువంటి భార్య ఏం చేస్తుంది? సిద్ధపడుతుంది. ఏమ్మా, ఇక్కడ కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీకు పెళ్ళయ్యేటప్పుడు మీరు ఎలా సిద్ధపడ్డారు? వాళ్ళకి తెలుసు. అంటే ఇంకొక 2 గంటల్లో పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఈ 2 గంటలకు ముందుగా ఏం చేస్తారు? సిద్ధపడుతూ ఉంటారు.
వాళ్ళు ఫ్రెష్గా స్నానం చేసుకొని మంచి మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అవుతారు కదా. ఎందుకని? పెళ్లి కుమారుడు కోసం. పెళ్లి కుమారుడు కోసం పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? సిద్ధపడాలి. ఆ రీతిగా సంఘము ఏం చేయబడాలి? సంఘము సిద్ధపడాలి. సంఘం సిద్ధపడాలి. సంఘం అంటే ఎవరు? మనమే. మనలో ఎలాంటి మచ్చ, డాగు, ముడత ఉండకూడదు. సంఘానికి అలాంటి ఉండకూడదని యేసు ప్రభువు ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధ పరుస్తాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో గాయాలు పొందాడు. ఆయన రక్తం కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. అపొస్తలుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అది. ఆయన స్వరక్తం ఇచ్చాడు సంఘము కొరకు. ఆయన రక్తము చేత సంఘాన్ని ఏం చేశాడు? కొన్నాడు. ఊరికే రాల. సంఘం అంటే ఊరికే రాల. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఒక సంఘముగా ఆయన ఏర్పాటు చేశాడు. కనుక సంఘము పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, మచ్చైనను ముడతైనను లేనటువంటిదిగా, దేవునికి ఇష్టకరమైనటువంటి విధానములో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. వెత్తబడిన వాక్యానికి నీరుగడ్డి పలుపు చేసి నామానికి మహిమ తెచ్చుకుని ప్రభువా, నైనా మరి ఈ వాక్యం అనేక మంది విన్నారు, వింటున్నారు, చూచారు. వారందరూ కూడా రక్షించబడి మిమ్మల్ని సేవించడానికి కృప దయచేయండి. వారి శ్రమల్లో, కష్టాలు, ఇబ్బందులు, బాధల్లో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారికి మీరు సహాయం దయచేస్తున్నామని తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును దేవుని బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక.